మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. నీ యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఈరోజు సజీవులుగా ప్రభువా, సజీవుల దేవుడు అయిన నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. అంత మాత్రమే కాదు, సజీవుల దేవుడు అయిన మృతిని గెలిచి తిరిగి సజీవంగా లేచి నీ మాటలు వినటానికి కూడా మమ్మల్ని బ్రతికించినందుకై వందనాలు. మీరు ఇచ్చిన యొక్క ఆయుష్ వ్యర్థం కాకుండా, మీరు చూపిన కృప వ్యర్థం కాకుండా, మీరు చూపిన దీర్ఘశాంతం వ్యర్థం కాకుండా, వేల సంవత్సరాల క్రితం మీరు కార్చిన రక్తం మా వ్యక్తిగత జీవితాల్లో వ్యర్థము కాకుండా తండ్రి మమ్మల్ని ముందుకి ఆత్మీయంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని క్షణాల్లో మీ మాటలు మేము వినబోతూ ఉండగా ప్రార్థించిన రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా, ఓర్పుతో నైనా ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించి నిత్య మహిమకు వారసులుగా చేయమని యేసునామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. చాలు, మరొకసారి చదువుకుందాం. పరాక్రమశాలి అంటే బలవంతుడు కంటే కూడా దీర్ఘశాంతంగా ఉన్నవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే అంటే స్వాధీనపరుచుకునేవాడి కంటే, ఒక పట్టణాన్ని జయించిన వాని కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని శ్రేష్ఠత్వాన్ని గురించిన రెండు భాగాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడు శ్రేష్ఠుడు గనక ఆయన బిడ్డలమైన మనం కూడా శ్రేష్ఠులుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. గనుక నీ పునరుద్ధానపు ఆరాధనలో మనం ఎలా ఉండాలని కోరుకుంటూ చెప్తున్నాడు ఈ మాటలు. ఈ మాటలు వెనకాల ఉన్న ఆయన ఉద్దేశం ఏమిటి అని మనం గమనిస్తే, మనము శ్రేష్ఠులుగా ఈ లోకములో ఉన్న వాళ్ళకంటే ప్రత్యేకమైన వారిగా, ఒక వేరుబాటు జీవితం కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. శ్రేష్ఠత్వంలో కూడా కొన్ని ఉపమాన రీతిగా మనకు అర్థమయ్యేటట్లుగా రెండు విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బలవంతుడు పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఆయన పరాక్రమశాలి. మనం ఆరాధించే దేవుడు మరొక కోణంలో చూస్తే దీర్ఘశాంతుడు. మరి ఎవరు శ్రేష్ఠులు అని బైబిల్లో చదివితే, ఒక పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతుడే చాలా శ్రేష్టమైనవాడు. ఒక పట్టణాన్ని జయించిన వానికంటే మనస్సును తన మనస్సును, మరొకరి మనస్సును కాదు, తన మనస్సును స్వాధీనం చేసుకున్న వాడు శ్రేష్ఠుడు. యేసు ప్రభు యొక్క బోధనలు కనుక మనం గమనిస్తే,
4 సువార్తలు మీరు చదివితే యేసు ప్రభు మాటలు దేనితో ఆరంభమై, పరలోక రాజ్యం సమీపించినది, మీరంతా కలిసి మారు మనస్సు పొందండి, మనస్సుని మార్చుకోండి అని యేసు ప్రభు సువార్తని ప్రారంభించాడు. ఆయన సువార్త ప్రారంభంలో ఏ బోధ చేసినా చివరికి మూలం ఏంటయ్యా అంటే మనస్సుని మార్చుకోవటం. మనసు ఎలా మారిద్ది? ఆ మనసుని దేవుని యొక్క మాటలను విని ఏం చేయాలి? అణుచుకోవాలి. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. మన మనస్సుని మనం ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటామో మనం ఎలా ఎంచబడతామంటే దేవుని దృష్టికి శ్రేష్ఠులుగా ఎంచబడతాం. చాలాసార్లు ఈ మాటలు మనం ధ్యానించుకున్నాం. ప్రత్యేకమైన కోణంలో మనం ఈ వాక్య భాగాన్ని, అంశాన్ని మనం ధ్యానిద్దాం. ప్రాముఖ్యంగా ఇక్కడ దేన్ని అణుచుకోమంటున్నాడు, దేనిని గెలవమంటున్నాడు, దేన్ని జయించమంటున్నాడు అంటే మనస్సుని. చాలామందిని మనం గమనిస్తే ఒక పురుషుడు మరొక స్త్రీ మనసుని గెలుచుకోవచ్చు, మరొక స్త్రీ పురుషుడి మనసుని గెలుచుకోవచ్చు. బిడ్డలు తల్లిదండ్రుల మనసుల్ని గెలుచుకోవచ్చు, తల్లిదండ్రులు బిడ్డల మనస్సుల్ని గెలుచుకుంటారు. అయితే బైబిల్ ప్రత్యేకంగా ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే తన మనస్సుని గెలిచిన వాడే శ్రేష్ఠుడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. మన మనస్సు మన దగ్గరే ఉంటుంది. అయితే దాన్ని ఏం చేయాలంటే స్వాధీనపరుచుకోవాలి, అంటే అదుపులో పెట్టుకోవాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే దేవుని వాక్యంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుదాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం మనం ఒకసారి చదువుకుని మరొక భాగంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఈ మాటను చదివించానంటే మీకు అర్థం కావడానికి. అదుపు లేని మనస్సును అదుపు చేసుకోమంటున్నాడు. తన మనస్సుని ఎవడైతే అదుపు చేసుకుంటాడో వాడు శ్రేష్ఠుడు. తన మనసుని ఎవడైతే అదుపులో పెట్టుకోలేడో వాడు శ్రేష్ఠుడు కాడు అని అర్థం. అదుపు లేని బాలుడు ఏం చేస్తున్నాడంట? తన తల్లికి అవమానాన్ని తీసుకొస్తాడు, తల్లికి తండ్రికి. మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం ఎలా అవమానాన్ని తీసుకొస్తామంటే మన మనస్సుని అదుపులో పెట్టుకోకపోతే. మొదట ఏదైనా పాపం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే మొదట మనస్సులో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, తర్వాత దృష్టి, తర్వాత హృదయంలో కుదిరిద్ది, తర్వాత క్రియారూపం దాల్చిద్ది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అసలు దీనికి మూలమేంటి, ప్రజలు మారు మనసు పొందకపోవటానికి గల మూలమేంటి గమనించి, ప్రాముఖ్యమైనది మనసు. మనం ఇదివరకు చెప్పుకున్నాం, నీ దేహం అంతటికీ కూడా దీపము కన్నే. నీ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. కన్ను కంటే కూడా ప్రాముఖ్యమైంది అసలు పాపం ప్రారంభించబడేది ఎక్కడయ్యా అంటే మనసులో. అందుకని యేసు ప్రభు సువార్త ప్రారంభంలో మారు మనసు పొందండి అంటే అర్థం ఏంటి? మీ మనస్సుని అణచేసుకోవాలి. మన మనస్సుని అణుచుకోలేకపోతే అదుపు తప్పి ఎలా ప్రవర్తిస్తామో మనకే
తెలీదు. ఒక కారు ఉందనుకోండి, బండే కానీ సైకిలే కానీ, మితిమీరిన వేగం వెళ్ళామనుకోండి, అదుపు తప్పితే కారు అదుపు తప్పి కాలువలో పడిందని, బైకు అదుపు తప్పి ముళ్ళ కంచెల్లో పడిందని మనం వింటాం, చూస్తాం కూడా. అలాగే మన మనస్సు అదుపు తప్పితే, ఇప్పుడు కారు అదుపు తప్పడానికి గల కారణం ఏంటంటే మొదట మనసులో ప్రారంభమైంది. నేను 100, 120, 150లో కూడా కారుని తొక్కినా నేను దాన్ని అదుపు చేయగలను అన్న గర్వం. నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండకూడదు. దేనిలో కూడా అతి ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు తోలుతున్నావు, బాగానే డ్రైవ్ చేస్తున్నావు, కానీ అతి నమ్మకం. దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేస్తే, కాచి కాపాడితే క్షేమంగా వెళ్తాం అని మనం చెప్పుకోవాలి ఒక క్రైస్తవులుగా. నేను నడపగలను, నేను అదుపు చేయగలను అని మనం చెప్తే అది ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, అతి నమ్మకం అంటారు. అది మనసులో ప్రారంభింపబడి మనిషిని ప్రేరేపించి అదుపు లేని వ్యక్తిగా మార్చేసింది. కనుక యేసుప్రభు అందుకే మారు మనసు పొందండి అన్నాడు. నీ మనస్సును మార్చుకోండి అంటే అర్థం ఏంటి? మనస్సుని అదుపులో పెట్టుకోమని. ఇప్పుడు ఒక భర్త యొక్క భార్య అదుపు లేకుండా మాట్లాడుతుంది, అదుపు లేకుండా తిరుగుతుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి. చుట్టుపక్కల వాళ్ళు సాయంత్రం యజమానుడు వస్తే ఏం చెప్తారు? మీ భార్యని కాస్త అదుపులో పెట్టుకో అంటే అర్థం ఏంటి? నీ భార్య ప్రవర్తన కొంచెం మార్చుకుంటే మంచిది అని అర్థం. అర్థమవుతుందా? నీ భార్య ప్రవర్తన, నీ భార్య మనసు కాస్త మారితే బాగుండు అని ఆలోచన చెప్తారు. కారణం ఏమిటి? ప్రాముఖ్యమైంది. నీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాటలు. ప్రాముఖ్యమైనది మనసు. అదుపు చేయలేకపోతే, అది ఎవరైనా కావచ్చు, నీ మనస్సు నేను అదుపు చేయలేను, నా మనస్సు నువ్వు అదుపు చేయలేవు. ఎవరి మనస్సును వాళ్ళే అదుపు చేసుకోవాలి. కారణం ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని మనుషులుగా చేశాడు గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో మనం లోతుగా వెళ్ళి గమనిస్తే యాకోబు పత్రికలో కొన్ని మాటలు అక్కడ కనబడతాయి. అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. గల కారణం ఏంటో చెప్పండి. అనేక విషయాలలో మతి తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో అదుపు తప్పిపోతున్నాం. ఒకళ్ళ ఇద్దరా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. అందరూ మతి తప్పి ప్రవర్తిస్తున్నారు, అందరూ అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. అయితే ఎవడైనను మాట యందు అంటే మాట యందు మనసు మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడు. అంటే అదుపు తప్పని ఎడల, ఆ మనిషి మతి తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకుని శక్తి గలవాడగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనిషి తప్పిపోకపోతే, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఆ మనిషి అదుపు తప్పకపోతే, ఆ మనిషి మతి తప్పి ప్రవర్తించకపోతే తన సర్వ శరీరం అంతటినీ కూడా స్వాధీనపరుచుకునే శక్తి కలిగిన వాడు అవుతాడు. మొదట దేనిని అదుపు చేయాలి? మొదట దేనిని పొదుపు చేయాలి అంటే మన యొక్క మనస్సుని. మనకే తికానా ఉండదు, మరొకరిని సరిచేయటానికి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా? మనకే దిక్కు లేదు, మరొకరిని సరిచేయటానికి ప్రవర్తిస్తాం. అందుకని యేసు ప్రభు అన్నాడు,
నీ కంటిలోనున్న దోళముని ఎంచకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని ఎందుకు ఎంచుతావు? మొదట నిన్ను నువ్వు సరి చేసుకో, మొదట నువ్వు బాగుపడు, మొదట నీవు నీ మనస్సుని అదుపు చేసుకుంటే నీ సర్వ శరీరం అంతటిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్తలో మనం చదివితే యేసు ప్రభు వారితో మాట్లాడుతూ అంటాడు, బలవంతుడిని మొదట బంధించాలి. బలవంతుడిని మొదట బంధించితే తప్ప ఆ ఇల్లంతటిని దోచుకోవటం కష్టం. బలవంతుని బంధించామనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాటన్నింటినీ ఈజీగా మనం అపహరించవచ్చు అని యేసు ప్రభు ఉపమానం చెప్తూ ప్రజలతో ఆ మాట అన్నాడు. మొదట బలవంతుణ్ణి బంధించాలి. అందుకని సాతాను ఏం చేస్తాడంటే ఆ మాటను వాడు ఉపయోగించుకొని మరి బలమైన మన మనస్సుని ఏం చేస్తాడు, వాడు పట్టుకుంటాడు, మన మనస్సుని బంధించేస్తాడు. దాంట్లో నుంచి మనం బయటికి రాలేం. వాడు మన మనస్సుని బంధించిన తర్వాత అదుపు తప్పి మతి తప్పి ప్రవర్తిస్తాం. అర్థమవుతుందా? అదుపు తప్పి మతి తప్పి ప్రవర్తిస్తే మనం శ్రేష్ఠులం అవుతామా? శ్రేష్ఠులు మనం. బైబిల్ అదే సెలవిస్తుంది. తన మనస్సుని, ఒక పట్టణాన్ని జయించిన వాడికంటే, ఒక దేశాన్ని జయించిన వాడికంటే తన మనస్సును జయించిన వాడే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా తన మనస్సుని అదుపు చేసుకోగలిగితే వాడు తన సర్వ శరీరాన్ని అదుపు చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాడు. మరొక మాట చెప్తున్నాడు యాకోబు, అక్కడ చదువుదాం, కంటిన్యూ చేయి. 3వ అధ్యాయం 3వ వచనం, గుర్రములో మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఒక్క నిమిషం, ఇందాక మనుషులమైన మన గురించి చెప్పాడు. మనుషులమైన మన గురించి ఏం చెప్పాడు? మన మనస్సుని మనమే అదుపు చేసుకోవాలి. పశువులు ఉన్నాయి, జంతువుల గురించి చెప్తున్నాడు. మరలా రెండోది అక్కడ ఏం చెప్తున్నాడు? గుర్రాలను మీరు చూసారా? గుర్రాలను చూసినట్లయితే గుర్రాలు లోబడటానికి గుర్రం మనకంటే బలంగా ఉంటుంది, మనకంటే బాగా పరిగెత్తుతుంది, అవునా? మనకంటే హైట్గా ఉంటుంది. మామూలుగా దాన్ని అదుపు చేయాలంటే మనం అదుపు చేయలేం. దాన్ని అదుపు చేయాలంటే ఏం చేయాలంటే దాని నోటికి కళ్ళెం వేస్తాం. దాని నోటికి కళ్ళెం వేసి దాని బలమంతటిని, దాని శరీరం అంతటిని మనం త్రిప్పుతాం. ఉపమానంగా చెప్తున్నాడు మనకి. గుర్రాలకైతే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరాన్నంతా తిప్పుతాం. మరి మీరు మనుషులు కదా, అర్థమవుతుందండి మీకు? గుర్రాలైతే నోటికి కళ్ళెం పెడితే దాని బలమంతా కూడా ఆ యజమానుడి చేతిలో ఉంటుంది. ఎటు తిప్పితే అటు తిరిగిద్ది కదా. మరి మీరు మనుషులు కదా, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, దేవుని యొక్క స్వరూపమందు మీరు పుట్టిన వాళ్ళు కదా. ఒకసారి ఆలోచించండి అని యాకోబు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చదువుదాం తర్వాత, యాకోబు పత్రిక. ఓడలను కూడా చూడుడి. ఇప్పుడు వస్తువులను చూపిస్తున్నాడు. ఇందాక మనుషుల గురించి మాట్లాడాడు, జంతువుల గురించి మాట్లాడాడు. యాకోబు మరొక విధానంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ఒక వస్తువుని, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే చాలు. ఇక్కడ వస్తువు గురించి చెప్తున్నాడు. ఏంటది? ఓడలను కూడా చూడండి. మీరు ఓడలను చూసారా? ఒకవేళ చూసినట్లయితే అవి ఎంతో గొప్పగా ఉంటాయి.
అవి ఎంతో గొప్పవై ఉంటాయి. ఒక మనుష్యుడు దాన్ని అదుపు చేయాలంటే అదుపు చేయలేడు. అయితే మరి దాన్ని అదుపు చేయాలంటే ఏం చేస్తాడు? ఓడకు ఒక చుక్క అని ఉంటుంది, ఒక స్టీరింగ్ లాంటిది ఉంటుంది. ఆ చిన్న స్టీరింగ్ని తిప్పితే ఆ ఓడంతా కూడా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. అది ఓడ కాబట్టి, అవి గుర్రాలు కాబట్టి. అర్థమవుతుందా? మరి మనం ఎవరివి? మనుషులం కాబట్టి మన మనస్సుని మనమే అణుచుకోవాలి, మన మనస్సుని మనమే స్వాధీనపరుచుకోవాలి. అర్థమవుతుందా? మనం ఓడలమైనట్లయితే దేవుడు చుక్కాని పెట్టి తిప్పుకునేవాడు. మనం గుర్రాలమైనట్లయితే నోటికి కళ్ళెం పెట్టి ఆయన వైపుకి తిప్పుకునేవాడు. మనం ఆయన పోలికలో పుట్టిన మనుషులం. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరొక విషయాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమే అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చాలు. మరొక విషయాన్ని ఇక్కడ మనిషి శరీరంలోని ఒక అవయవాన్ని తీసుకుని మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏమిటంటే అది నాలుక. నాలుగు గురించి మరొక ఉపమానం పోలుస్తున్నాడు. నాలుక అంటే నాలుగు కాదు, అది అగ్ని. కొంచెం ఒక అగ్గిపుల్ల గీసి ఒక అడవిలో వేస్తే ఎంత విస్తారమైన అడవినైనా సరే తగలబెట్టేసిద్ది. మనిషి యొక్క నాలుక కూడా అలాంటిదే. నేనేమంటానంటే, మరి ఆ నాలుక ఆ విధంగా మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది. మొదట ప్రారంభమవుతుంది ఎక్కడయ్యా అంటే మనసు. మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం నిప్పే విస్తారమైన అలవడం తగలబెడుతుంది వాస్తవమే. నాలుక అగ్ని లాంటిదే, ఎన్ని కొంపలకైనా చిచ్చు పెడుతుంది. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆ కుటుంబాన్ని నరపాలి, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మనం ఎందుకు ఓర్చుకోవాలన్న ఆలోచన ఎక్కడ ప్రారంభమైద్ది అంటే మొదట మనసులో ప్రారంభమైద్ది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఏమంటున్నాడు? ఒక పట్టణాన్ని జయించిన దానికంటే తన మనస్సుని జయించిన వాడు, తన మనస్సుని అదుపు చేసుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం అక్కడ యాకోబు పత్రికలో చదివితే అక్కడ చాలా మాటలు రాయబడి, అదే నాలుగుతో తండ్రి అయిన దేవుని స్తుతిస్తాం, దేవుని పోలికలో ఉన్న మనుషుల్ని శపిస్తాం. అక్కడ కొన్ని ఉపమానాలు చెప్పాడు. అంజూరపు చెట్టుకి ద్రాక్షకాయలు కాస్తాయా? ద్రాక్ష చెట్టుకి అంజూరపు కాయలు కాస్తాయా? ఒక నీటి ఓట్లో నుంచి తీయని నీరును ఉప్పు నీరును ఉరవు కదా. తీయటి జలంలో నుంచి, ఓట్లో నుంచి తీయటి జలమే వస్తాయి. మరి మనిషిలో నుంచి ఎందుకు ఆ విధంగా వస్తున్నాయి అని యాకోబు భక్తుడు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కొన్ని మాటలు రాశాడు. అయితే నాలుకలో నుంచి మృదువైన మాటలు మాట్లాడచ్చు, నాలుక నుంచి పనికి మాలిన మాటలు మాట్లాడచ్చు. ఈ నాలుగుతో దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుని పోలికలో ఉన్న మనుషుల్ని శపించవచ్చు. మనిషిలో ఉన్న స్పెషాలిటీ అదే, రెండు విధాలుగా ఉంటాడు. అందుకని ఆయన అన్నాడు, ద్విమనస్కులారా. యాకోబు పత్రిక చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ఇక్కడ ప్రాముఖ్యమైనది,
ద్విమనస్కులారా అంటే అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, రెండు తలంపులు కలిగిన వాళ్ళు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి. ఎందుకని వ్యాకుల పడాలి? ద్విమనస్సు కలిగి ఉన్నారు గనుక వ్యాకుల పడాలి. దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు చెప్తాడు సంఘంతో, ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్కులై ఉండండి బ్రతులు నడతాడు సంఘాన్ని ప్రతిసారి. ఏక తాత్పర్యంతో ఉండండి, ఏకభావముతో మీరు మెలగండి అని మాట్లాడతాడు. మీరు ద్విమనస్కులు కనుక ఈ నోట్లో నుంచే, ఈ మనస్సులో నుంచే దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని మాటలు కాకుండా దెయ్యపు మాటలు కూడా మీరు మాట్లాడతారు. గనుక ద్విమనస్కులారా మీ హృదయాల్ని శుద్ధి చేసుకోండి, పరిశుభ్రపరచుకోండి. మీరు ద్విమనస్కులు కనుక వ్యాకుల పడండి. ఏమిటి, నేను రెండు మనస్తత్వాలు కలిగి ఉన్నానని వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. ఒకవేళ ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా ఆ నవ్వుని దుఃఖమునకును, ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నప్పటికీ ఆనందాన్ని చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు ఇప్పుడు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలి? రెండుగా ఉన్న దానిని ఒకటిగా తగ్గించుకోవాలి. ఎన్ని మనస్సులు ఉన్నాయి ఇప్పుడు మనకి? రెండు మనస్సులు ఉన్నాయి. ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. అట్టి ఏక మనస్సు మనలో కలిగేంత వరకు ఏం చేయాలి? వ్యాకుల పడాలి, రోదన చేయాలి, ఏడవాలి. ఒకవేళ నువ్వు అట్టి మనస్సు కలిగి కూడా సంతోషంగా ఉంటే సంతోషాన్ని చింతకు మార్చుకోవాలి, ఆనందాన్ని దుఃఖంగా మార్చుకొని ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన ప్రార్థనను చేయాలి. ప్రభువా, నాకు ఏక మనస్సుని దయచేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఒక్క ఓటలో నుండే తీయని నీరు, ఉప్పు నీళ్లు ఊరవు. కానీ మీరు మనుషులు కనుక, ద్విమనస్సులు కనుక మీలో నుంచి దేవుని వాక్యము ఊరిద్ది, మీలో నుంచి, నాలో నుంచి మురుగు నీరు కూడా ఊరిద్ది. కనుక మీరు ఏక మనస్సు కలిగిన వాళ్ళైతే దేవుని యొక్క జీవ జలవపు నదులే మనలో ఊరతాయని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని దుఃఖపడండి. ద్విమనస్కులారా, హృదయాల్ని పరిశుభ్రపరచబడినట్లు, యేసు రక్తంలో కడగబడినట్లు, ఆయన ఆత్మలో వాక్యంలో కడగబడినట్లు మనము దినదినము ఏడవాలి, దినదినము దుఃఖపడాలి. సంతోషముగా ఉన్న దినాన సంతోషాన్ని చింతగా, ఆనందాన్ని దుఃఖంగా మార్చుకుని ప్రభు సన్నిధికి వెళ్తే అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఏక మనస్సులను చేస్తాడు. అక్కడ మనం చదివాం, మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను, తన మనస్సుని స్వాధీనపరుచుకుని వాడు ఎంతో శ్రేష్ఠుడట. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం కావడానికి. మరొక మాటను చదువుదాం. సామెతల గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు రాస్తున్నారు? సొలొమోను గారు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు ఆ మాట అంటే, తన మనస్సుని నమ్ముకున్నాడు. ప్రసంగి గ్రంథంలో చదివితే ప్రతి దాని మీద కూడా, ప్రతి దాని గురించి తెలుసుకోవాలని, ప్రతి దానిని అనుభవించాలని తన మనస్సుని నిలిపినట్లుగా మనం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రతి దాని మీద మనస్సు నిలిపేవాడు, అదుపు చేసుకునేవాడు కాదు. నేను నా మనస్సుని నమ్ముకున్నాను, బుద్ధిహీనుడిని, జ్ఞానవంతుడిని కాస్త
బుద్ధిహీనుని అయిపోయాను. కారణం ఏంటంటే నా మనస్సుని నమ్ముకున్నాను, నేను బుద్ధిహీనుని అయిపోయాను. అయితే జ్ఞానముగా ప్రవర్తించే వాడే తప్పించుకుంటాడు, జ్ఞానం లేని వాడు ఆపదలో పడిపోతాడు. అర్థమవుతుందండి? చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ రాశాడు. తన మనస్సును నమ్ముకునేవాడు ఎలా ఉంటాడు? తను ఏం చేసినా కరెక్ట్ అనుకుంటాడు, తను ఏం చేసినా యథార్థం అనుకుంటాడు. బైబిల్లో అదే సామెతల గ్రంథంలో మనం చదివితే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగానే ఉంటుంది, కానీ తుదకది మరణానికి దారి తీస్తుందని మనం చదువుకున్నాం. ఒకని దృష్టికి వాని మార్గం యథార్థంగానే ఉంటుంది, కానీ తుదకు మరణానికి. కారణం ఏంటయ్యా అంటే మనుషులు తమ మనస్సుని నమ్మినట్లుగా నేను చేసేది కరెక్ట్, ఏం చేసినా నేను కరెక్టే అనుకున్న వాళ్ళు, తన మనస్సుని నమ్ముకున్న వాళ్ళు, తమ మనస్సులో వచ్చిన ఆలోచనలను బట్టి సంతోషించిన వాళ్ళు, తలంపులతో కూడా సంతోషించిన వాళ్ళు, దేవుని వాక్యం అంటుంది వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు మనం బుద్ధిహీనులుగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అతి శ్రేష్ఠుడైన దేవుడు కనీసం మనం శ్రేష్ఠులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం శ్రేష్ఠులుగా ఉండాలనుకుంటున్నాడు, జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నాడు. గనుక ఆయన ఏమంటున్నాడంటే తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అయిపోతాడు. మనం నమ్మాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, కానీ మన మనస్సును కాదని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చదువుకుందాం. మరొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ఇరవై 25వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. మరొకసారి చదువుతాం. ప్రాకారము లేక పాడైన పురము ఎలాంటిదో, తన మనస్సుని అణుచుకోలేని వాడు కూడా అంతే. అర్థమవుతుందండి? ప్రాకారం అంటే ప్రహరీ, ఒక కంచె. ఒక ప్రహరీ లేని పురము, ఒక ప్రహరీ లేని పురం ఏమైపోతుంది అంటే పాడైపోతుంది. ఒక ప్రహరీ గోడ, ఒక గేట్ అనేది లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏవి పడితే అవి వస్తాయి. అవి ఏం చేస్తుంది అంటే ఒక ప్రాకారం లేదు గనక, ఒక తడికి లేదు గనక, ఒక కాపుదల లేదు గనక ఒకానొక దినానికి అది పాడైపోతుంది. అలాగనే మన మనస్సుని అణుచుకోలేని వాడు కూడా అంతేనట. మన మనస్సు అణుచుకోకపోతే మనం ఎలా ఉంటామో దేవుడి వాక్యం మనకు ఉపమానంగా చెప్తుంది. ప్రహరీ లేని ఇల్లు, ఇంట్లోనికి ఎవరు పడితే ఎలా వస్తారో, మన మనస్సును కూడా అణుచుకోకపోతే, మన మనస్సుని మూటగట్టకపోతే ఏవి పడితే అవి లోపలికి వస్తాయి. ఆహార పదార్థాలు వండి మూత పెట్టలేదు అనుకోండి, ఈగలు, దోమలు, బల్లులు అన్నీ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతాయి. మూత పెడితే దానికి వచ్చిన లోపలవి పాడైపోకుండా, మలినమైపోకుండా ఉంటాయి. అలాగే ఈరోజు మన మనస్సుని ఏం చేసుకోవాలి? అణచుకోవాలి. అణచుకోకపోతే ఏమవుతుంది? ఆ విషయాలు నేను మీకు చెప్తాను. అణచుకోకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు. అణచుకోకపోతే ప్రాకారం లేని పురము ఎలా పాడైద్దో, ప్రాకారం లేని పురం ఎలా పాడైద్దో, మనస్సును అణుచుకోలేకపోతే ఆ మనిషి కూడా పాడైపోతాడు. యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తామంటే నశించిన దాన్ని ఆయన వెతకి
రక్షిస్తాడు గనక. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం రక్షింపబడాలంటే నువ్వు ఇలా ఉండాలి, నీ మనస్సు మార్చుకోవాలంటే నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని కొన్ని మాటలు ఆయన చెప్తాడు. నీ మనస్సుని మూటగట్టాలి, లేకపోతే అనేకమైన వచ్చి చేరతాయి అన్నప్పుడు మనస్సుని అణుచుకోగలగాలి. నిజంగా మారు మనసు పొందాలి అనుకుంటే ఎవరైతే దాన్ని మూటగట్టుకుంటారో, అణుచుకుంటారో ఆ మనిషి పాడవడు, బుద్ధిహీనుడవడు, నాశనమవడు, శ్రేష్ఠుడుగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధారణంగా మనం ఎప్పుడైనా దేన్నైనా అణచివేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, కొన్ని పరిణామాలు అక్కడ సంభవిస్తూ ఉంటాయి. బైబిల్లో మనం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో రాజు ఎంత అణచివేయాలనుకున్నాడో అంతగా వాళ్ళు రెట్టింపు అయ్యారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కులాలకు సంబంధించిన సభలు లేకపోతే విప్లవాలు, కొన్ని పోరాటాలు జరుగుతాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని అణచివేయాలని చూసిద్ది. అక్కడ కూడా ఏం జరిగినట్లు గమనిస్తామంటే ఎంత అణచివేస్తారో ఆ ఉద్యమం, ఆ విప్లవం, ఆ యొక్క పోరాటం అంతగా అధికమైంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి జాగ్రత్తగా. నీ మనస్సును కూడా నువ్వు ఎంతగా అణగదొక్కాలనుకుంటావో, ఎంతగా దాన్ని అదుపు చేయాలనుకుంటావో నీ మనసులో ఆలోచనలు అంతకంతగా రేగుతా వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇశ్రాయేలీల్ని ఎంత అణచాలనుకుంటే అంతగా వాళ్ళు ప్రబలారు. లోక సంబంధమైన విప్లవాలని, ఉద్యమాలని, పోరాటాలని ఎంత అణచాలనుకుంటే అవి అంత ఎక్కువైపోయాయి. అలాగే ఈ యొక్క పోరాటంలో నీ మనసుని నువ్వు ఎంత అణచాలనుకుంటే నీ మనసులో ఆలోచనలు అంతకంతకి ఎక్కువైపోతాయి. పెద్దలు ఏమన్నారంటే పెరుగుట విరుగుట కొరకే అన్నారు. బాగా పెరిగింది అనుకోండి, అది విరగటానికి చెట్టు. అర్థమవుతుందా? అందుకనే ఏది ఎక్కువ కాకూడదు. మరి బైబిల్ ఏమంటుంది? అణచుకోవాలి. నీ మనస్సును అణచుకుంటే నీ శరీరాన్ని అంతటినీ కూడా అణచివేసుకున్న వాడివి అవుతావు. నీది నువ్వు అణుచుకోకుండా వేరే వాళ్ళని అణచాలంటే అది కుదరని పని. ఒకవేళ వేరే వాళ్ళను అణచొచ్చు, కానీ నిన్ను నీవు అణుచుకోలేకపోతే నువ్వు శ్రేష్ఠుడివి కాలేవు. నువ్వు ఎంతోమందిని బాగు చేయొచ్చు, నిన్ను నువ్వు బాగు చేసుకోకపోతే నువ్వు శ్రేష్ఠుడివి కాలేవు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చార్లీ చాప్లిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు. ఆయన కనుక యాక్షన్ చేస్తే నవ్వే వాళ్ళంటూ ఎవరు ఉండకపోరు. ఆయన యాక్షన్ చేశాడంటే ప్రతి ఒక్కరు కూడా, రోగ మంచంలో ఉన్నవాడు కూడా నవ్వాల్సిందే. అంతటి తన హాస్యంతో ప్రజల్ని నవ్వించేవాడు. ఆయన ఒకరోజు బాగా ఒక మీటింగ్లోకి వెళ్ళి ప్రజలందరినీ నవ్వించి తన ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకున్నాడంట. తను యాక్షన్ చేసి చూసుకుంటున్నాడంట అద్దంలో. కానీ తన ముఖాన్ని చూసినప్పుడు తనకు మాత్రం నవ్వు రాలేదంట. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మనం అనేకుల్ని సంతోషపెట్టచ్చు, అనేకుల్ని బాగు చేయొచ్చు, అయితే అనేకుల మనసుల్ని ప్రేరేపించవచ్చు, రేపచ్చు. కానీ మనల్ని మనం అరుచుకోకపోతే, మనది మనం కాపాడుకోలేకపోతే, మనది మనం సరిచేసుకోలేకపోతే మనం ఎన్నటికీ శ్రేష్ఠులం కాలేం, యేసుక్రీస్తు యొక్క బిడ్డలం కాలేమని దేవుని వాక్యం చెప్తుంది. మరి యేసుక్రీస్తు యొక్క కుమారులు, కుమార్తెలు, శిష్యులుగా మనం మార్చబడాలంటే మన మనస్సుని ఏం చేయాలి? అంచాలి. అదే మన ప్రాణాత్మ శరీరంలో బలమైనది మనస్సు. దానిని నీవు బంధించాలి. దెయ్యాలను బంధిస్తావు, లేకపోతే ఇంకొకరిని బంధిస్తావు, అన్నిటిని బంధిస్తావు. అయితే నీ మనస్సును బంధించిన వాడే, ఎవడి మనస్సును ఎవడైతే బంధిస్తాడో వాడే శ్రేష్ఠుడు. బైబిల్ సెలవిస్తుంది, ఎంతగా నువ్వు దాన్ని అనగొడతావో అంతగా అది
రేగిద్దన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. సాతాను కానీ బంధిస్తాం, యేసునామంలో వదిలికొడతాం, వెళ్ళిపోతాడా? మరలా మన జోలికి రాకుండా ఉంటాడా? చెప్పండి చెప్పండి. మరలా వస్తాడు. ఒకసారి దెబ్బలు తిన్నవాడు మన ద్వారా ఇంక నేను వాళ్ళు జయించలేనులే అని అనుకుంటాడా? ఇంకా ఒక 10 మందిని ఎంటబెట్టుకుని మనల్ని కొట్లాలనే చూస్తాడు ఎప్పటికైనా మాటేసి. మన మనస్సుని ఎంతగా అణచాలనుకుంటామో అంతగా అది మనలో మన ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ తక్కువ కావు. అయితే బైబిల్ ఏం చెప్తుంది మనం ఒకసారి చదువుదాం. బైబిల్ ఏం చెప్తుంది? పేతురు రాసిన పత్రికలో మీ మనస్సును నడుము కట్టుకొని అని రాయబడుతుంది ఒక మాట. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఈ విషయాలన్నీ మీరు విన్నారు కాబట్టి, ఏ విన్నారు ఇప్పుడు దాకా? మనసుని అణుచుకోవాలి, మనసుని స్వాధీనపరచుకోవాలి, మూటగట్టుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు విన్నారు కాబట్టి, ఆ మనసుని అణుచుకోలేకపోతే మనం బుద్ధిహీనులం అవుతాం కాబట్టి, శ్రేష్ఠులం అవ్వం కాబట్టి, మన మనసుని అణుచుకోలేకపోతే మనం నాశనం అయిపోతాం కాబట్టి, మీ మనస్సు అను నడుము. మనసు ఎలాంటిదంట? మనసు ఎలాంటిది? నడుము లాంటిది. మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. జాగ్రత్తగా వినండి. కాబట్టి మనసు అనేది నడుముకు పోలుస్తున్నాడు ఇక్కడ. మన దేహంలో నడుము ఎంత ప్రాముఖ్యమైంది? నడుము వెన్నుపూస సరిగ్గా ఉంటేనే మనిషి చక్కగా నిలబడు. నీ మనసు బాగుంటేనే నువ్వు చక్కగా నిలబడుతావని అర్థం. నీ మనసు సరైనదైతేనే నువ్వు నిలబడే విధానం ఆత్మీయ జీవితంలో అంచనా వేసేయచ్చు. నీ మనసు ద్వంద్వ వైఖరిగా ఉందనుకోండి, ద్విమనస్సు కలిగి ఉన్నావనుకోండి, నీ అడుగులు తడబడతాయి, నువ్వు నిలకడగా ఉండలేవు. నీ నడుము బాగా ఉండాలి, చక్కగా ఉండాలి, నిటారుగా ఉండాలంటే నడుముని ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నడుము వంగిపోయిందండి, నా చక్కగా రావాలి అంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక బెల్టో, మందులతో పాటు టానిక్లతో పాటు లోపలికి వెళ్ళి పనిచేసే మందులు, బయట నుండి పనిచేసే కూడా కొన్ని ఇస్తాడు. ఒక బెల్ట్ ఇస్తాడు. ఆ బెల్ట్ని గట్టిగా లూజ్గా కట్టుకుంటే ప్రయోజనం ఉండదు. గట్టిగా నడుంకి వేసి కట్టుకుంటే కొంచెం వంగి నడిచే వాళ్ళం కాస్త నిటారుగా నిలబడి నడవగలుగుతాం. మన మనస్సును కూడా ఏం కట్టుకోవాలి? మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? మనకు కనబడుతుంది ఎఫెసీ పత్రికలో, సత్యము అనే దట్టితో, సత్యము అనే తాడుతో, దేవుని వాక్యము అనే తాడుతో, దేవుని వాక్యం అనే బెల్ట్తో. ప్యాంటు జారిపోతుంది, ఏం చేస్తాం? లూజుగా కుట్టాడు, మొలతాడు వేసుకుంటాం, లేకపోతే బెల్ట్ పెట్టుకుని టైట్గా కట్టుకుంటాం. ఎందుకని? జారిపోకుండా. అర్థమవుతుందా? మన మనస్సు చూసిన ప్రతిదానికి జారిపోకుండా, చూసిన ప్రతిదాన్ని కావాలి అని జారిపోకుండా, మన మనస్సు అనే నడుముని దేవుని వాక్యం అనే దట్టితో, తాడుతో, బెల్ట్తో మనం గట్టిగా మనమే కట్టుకోవాలి. ఎవడో వచ్చి కట్టడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, చూపిస్తాడని ఇలా కట్టుకోవాలని. ఒక రోజు నువ్వు నిలబడాలి చక్కగా అంటే రోజు బెల్ట్ వేసుకుని నిలబడాలి. ప్యాంట్ ఏందయ్యా లూజుగా కుట్టావంటే, పర్లేదులే పెరిగేవాడువే కదా అందుకే కుట్టాను అంటాడు. నువ్వేం చేయాలి? మరి ఏం చేయాలంటే మొలతాడు వేసుకో, లేకపోతే బెల్ట్ వేసుకో అంటాడు. రోజు టైలర్ వచ్చి బెల్ట్ వేసుకోమని చూపిస్తాడా? అది నీ ప్యాంటు రోజు నువ్వు తొడుక్కుంటావు కనుక
నీది నువ్వే బెల్టు వాడటం అలవాటు చేసుకోవాలి. నీ మనస్సు అనే నడుము కూడా జారిపోకుండా ప్రతిదానికి కృంగిపోకుండా ఉండాలంటే నీ మనస్సు అనే నడుము నువ్వు కట్టుకుని బుద్ధి కలిగిన వాడవై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. సరిగా నిలబడలేకపోయాం అనుకుని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా నిలబడాలని బైబిల్ సెలవిస్తుంది. మనం సరిగ్గా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై, ఏక మనస్సు కలిగిన వారమై, మన మనస్సుని నడుముని కట్టుకున్న వాళ్ళమై. ఇప్పుడు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తాం, జారిపోయే ప్యాంట్ వేసుకెళ్తా ఉండను, పొద్దాకలు దిగేసుకుంటున్నాం అనుకోండి, ఎంత అవమానం అది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద పార్టీకి వెళ్ళినప్పుడు, అలాగే యేసుక్రీస్తు మనం మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు నీ మనస్సు ఆ విధంగా ఉండకూడదు. జారిపోతా మళ్ళా నీ మనసు నెగేసుకుంటా మళ్ళా అలా ఉండకూడదు. ప్రత్యక్షం ఒక మునిపే, యేసుక్రీస్తు ప్రత్యక్షం ఒక మునిపే నీ మనస్సు అనే నడుముని కట్టుకోవాలి, దాన్ని అణగగొట్టాలి. దాన్ని ఏం చేయాలి? అణచివేయాలి. కొన్ని విప్లవాలు మన దేశంలో వచ్చాయి, వాటిని మన వాళ్ళు ఏం చేశారు? అణచేశారు. ఇంక మళ్ళీ దాని ఊసు లేదు. నీ మనస్సును కూడా ఆ విధంగా అణచాలి. ఇందాక ఒక మాట చెప్పాను, ఎంత అణస్తావో అంతగా ఎక్కువ అవుతాయి నీలో, ఎంత అనగొడతావో అంతగా నీలో నాలో ఎక్కువ అవుతాయి. అలాగని మధ్యలో ఆపేయకూడదు. ఏం చేయాలి? అలాగని మధ్యలో అంతం వరకు దాన్ని పూర్తిగా అణగదొక్కేయాలి. అదే చెప్తుంది. ఆ విధంగా అణగదొక్కి నువ్వు స్వాధీనపరచుకోవాలి. భార్య లోబడాలంటే ఏం చేస్తారు? భార్య ఎంతసేపుడికి మాట వినట్లా, బిడ్డలు మాటలు వినట్లా, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? కర్ర తీసుకుని కుక్కను కొట్టినట్టు కొడతారు. కొంతమంది చెబితే వింటారు, కొంతమంది తంతే వింటారు, కొంతమంది మామూలుగా కొడితే వింటారు, కొంతమందిని కుక్కలను కొట్టినట్టు కొట్టాలి. వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద అందరూ తన్నుకుంటా తీసుకెళ్తే ఆడికి అట్ట చెప్తే అర్థమైద్ది. మొదటే చెప్తాడు, మొదట గద్దిస్తాడు, తర్వాత మామూలుగా కొడతాడు. అప్పుడు కూడా వినకపోతే సిగ్గుపోయేటట్టుగా గాలిపోయేటట్టు కొడతాడు. కారణం ఏంటి చెప్పండి? ఏ విధం చేతనైనా ఆ మనుషుని అదుపు చేయాలని. అదుపు తన్నితే అదుపు అయిద్దా, లేకపోతే ఇంకొకటి గాలి తీస్తే అదుపు అయిద్దా? అవమానం కలుగు చేస్తే అదుపులోకి వస్తుందా మనిషి అంటే? రాదు. దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు ఎవరైనా సరే వారి మనస్సు అనే నడుము కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మనస్సును వాళ్ళు అణచుకోవాలి. నువ్వు నేను అణచలేము. వారు తన శరీరాన్ని నలగొట్టవచ్చు, ఇంకొకటి నలగొట్టవచ్చు, కానీ తన మనసు నలగదే. శరీరం నలిగిది కానీ మనస్సు నలిగిన రోజున, మనస్సు కట్టబడిన రోజున, మనస్సు అణచబడిన రోజున ఆ మనుషులు నిజంగా మార్పు వస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గనుక దాన్ని మనం అణచుకోవటానికి దినమెల్లా ప్రయత్నం చేయాలి. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, దాని కొరకు మీరు దుఃఖపడండి, దాని కొరకు మీరు ఏడవండి. ఇశ్రాయేలీల్ని అణచివేయించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. నువ్వెందుకు మొరపెట్టాలంటే, నా మనసు పరిపూర్ణంగా అనగదొక్కాలి ప్రభువా, అనగదొక్కే సామర్థ్యం నాకు ఇవ్వు. కొంతమంది బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వారం లేక కొంతమంది ఏం చేస్తారంటే వాడిని పైకి ఎదగనీయకుండా అక్కడే అనగదొక్కేస్తారు. తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అనగదొక్కినా తిరిగి మరలా పైకి వెళ్ళిపోతారు. మనం మనుషుల్ని అనగదొక్కటం కాదు, వీడు మనల్ని కొంచెం అనగదొక్కాడురా మాటలతో, వీడి జీవితంలో ఎందుకు పనికి రాకుండా అనగదొక్కుదాం, ఇవి కాదు. నీవు అనగదొక్కాల్సింది నీ యొక్క మనస్సుని. నువ్వు స్వాధీనపరచుకోవాల్సింది నీ యొక్క మనస్సుని. నువ్వు అదుపు చేయాల్సింది మొదట నీ యొక్క మనస్సు. నీ పిల్లలను అదుపు చేసేదానికంటే, నీ కుటుంబాన్ని అదుపు చేసేదానికంటే మొదట నీ మనస్సు నువ్వు అదుపులో పెట్టుకోవాలి, దానిని అనగదొక్కాలి, దాని కొరకు నువ్వు వ్యాకులు పడాలి. ఒకవేళ ఆ విధంగా ఉండి కూడా దుమ్మనస్సు కలిగి నువ్వు సంతోషంగా ఉంటే
ఆ ఆనందాన్ని దుఃఖంగా, సంతోషాన్ని చింతగా మార్చుకుని ప్రభు సన్నిధిలో ఏడవాలి. ప్రభువా నా మనసు అనగద్రొక్కబడాలి, ప్రభువా నా మనస్సు అనే నడుముని కట్టాలి అని అడిగినప్పుడే నిజంగా నీలోనైనా నాలోనైనా మారు మనసు కలిగింది. మారు మనసు అంటే యేసు నామములో నీకు మారు మనసు కలుగును కాకంటే ఇది కలిగేది. దేవుని యొక్క మాటలు ఒక్కొక్క మనిషిని ఏం చేస్తాయి? కట్టి పడేస్తాయి. దేవుని యొక్క మాటలు మన శరీరాన్ని కట్టేయవు, మొదట మన ఆత్మని, మన యొక్క మనస్సుని కట్టేస్తేనే మనం కూర్చోగలుగుతాం. ఒక కుక్కను చూడండి, అది స్వతంత్రంగా తిరిగేది, దాన్ని కట్టేస్తాం, దాని బాధ మామూలు బాధ కాదు. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని కూడా దేవుని వాక్యం ఎలా ఉంటుంది అంటే కట్టేసినట్టుగానే ఉంటుంది. దానికి అలవాటు పడితే అది మనకెంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుక్కను కట్టేయలేదనుకోండి, ఊరు మీద పడి దొరికినట్టు కరిసిద్ది. అలాగే నీ మనసు కూడా అలాంటిదే. నువ్వు దాన్ని కట్టేసుకోలేకపోతే కుక్క కంటే హీనంగా అది అనేకుల మీదకి ఎగబడిద్ది, అదుపు లేని వ్యక్తి అయిపోతావు. కనుక ఒక కుక్కను మనం అదుపు చేయగలదు. యాకోబు భక్తుడు అదే అంటాడు, సర్పాలు, కుక్కలు, పందులు, పులులు వీటన్నింటినీ మనం సాధు చేయగలం, కానీ మన నాలుకని మాత్రం సాధు చేయలేం. దానికి ఎన్ని కుక్కకొక బిస్కెట్ వేస్తే ఒకవేళ అరవటం ఆపేసిద్దాం, ఇంకొక దాన్ని మచ్చిక చేసుకోవచ్చు, పాముకి పాలు పోస్తే మచ్చిక చేసుకోవచ్చు. మన నాలుకని ఎంత మచ్చిక చేసుకోవాలన్నా కుదరదు. నాలుక కంటే ముఖ్యంగా నీ మనస్సుని మచ్చిక చేసుకోవాలి, నీ మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. అది నీకు చేతగాకపోతే నువ్వు శ్రేష్ఠుడు కాలేవు. చేతగాకపోతే అదుపులేని బాలుడుగా, అదుపులేని వ్యక్తిగా మారి సంఘానికి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి కూడా అవమానాన్ని తీసుకొస్తావు. నీ మూలంగా దేవునికి ఏ ప్రయోజనం కూడా ఉండదు. దీని మీద ఇదివరకు ఎన్నో మాటలు మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఎందుకు మరలా ఈ యొక్క మాటలు మన మధ్యలో వినిపిస్తున్నాడు. అవి గుర్రాలు గనక వాటికి కళ్ళెం పెడుతున్నాం. మనం ఎవరివి? మనుషులం గనక దేవుని వాక్యం అనే దట్టి, సత్యము అనే దట్టితో మన నడుమును కట్టుకోగలిగితే, ఎగిసెగిసి పడుతున్న మన యొక్క నడుముని మనం అణచగలిగితే, అణగద్రొక్కగలిగితే మనం ఎంతో శ్రేష్ఠులమును దేవుని వాక్యం చెప్తున్నా. అలా కాకుండా నీ మనస్సుని నమ్ముకున్నావు అనుకో, నీవు బుద్ధిహీనుడు అయిపోతావు. నీ మనసుకు నచ్చి మెచ్చినట్లుగా సొలోమోను లాగా నువ్వు తిరిగితే చివరికి వ్యర్థము అంతా అని చెప్పి వ్యర్థుడు అయిపోతావు. కనుక దేవుడు నిన్ను వ్యర్థుడుగా ఉండాలని కోరుకోవట్లేదు. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా నువ్వు శ్రేష్ఠుడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆ మనసుని ఎప్పుడైతే మనం అదుపు చేస్తామో, అది ఏక మనసు అయితే, ఎప్పుడైతే అదుపు చేస్తామో ఆ మనసు దేవుని మీద మనం నిలపగలుగుతాం. ఇదివరకు మనం చెప్పుకున్నాం, యోబు గ్రంథంలో మనం అక్కడ చదివితే ఒక మాట అక్కడ రాయబడిన చదువుదాం. యోబు గ్రంథం, నీ మనస్సు తిన్నగా నిలిపిన యెడల 11వ అధ్యాయం 13వ వచనం. నీవు, యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, నీవు నీ మనస్సును, మొదటి నుంచి మనం గమనిస్తున్నాం, నీ మనస్సు వేరొకల మనస్సును గురించి రాయబడట్ల. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిర్భయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. ఎప్పుడు మనం స్థిరపరచబడతాం? ఎప్పుడు నిర్భయులుగా సంతోషిస్తాం? నీవు తిన్నగా నీ మనసు ఆయన మీద నిలపాలి. సామెతల గ్రంథంలోనే మనం చదువుకుంటే, ఉపదేశము మీద నీ మనస్సు ఉంచుము, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల మీద
మనస్సు ఉంచుమని సామెతల గ్రంథం సెలవిస్తుంది. మన మనసు ఉపదేశం మీద ఉంచాలి. పశువుల మందల మీద కూడా మన మనసు ఉంచితే కొంత జ్ఞానం కలుగుతుంది. మన యొక్క మనసు దేవుని మీద కూడా ఉంచాలి. ఎలా ఉంచాలి? తిన్నగా. తిన్నగా ఎలా నిలబడుతుంది? నీ మనసు అనే నడుముని కట్టినప్పుడే తిన్నగా నిలబడిద్ది. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. చంచలమైన మనస్సు నీలో ఉండదు. గలిబిలి కలవరం నీలో ఉండదు. నీ అడుగుల్లో తడబాటు అనేది ఉండదు. ఎప్పుడు చెప్పండి? నా యొక్క మనస్సు అనే నడుము దేవుని వాక్యముతో కట్టబడినప్పుడు, దేవుని వాక్యంతో నిన్నువు కట్టుకున్నప్పుడు. ఒకసారి కట్టుకున్నావు అనుకోండి, ఒకవేళ లూజ్ అయ్యింది, మరలా దాన్ని చూసుకుని మరలా కట్టుకోవాలి. అలా కట్టుకోవటం నీకు చేత కాకపోతే నువ్వు ఒక అదుపు లేని ఒక వ్యక్తిగా ప్రవర్తిస్తావు. నువ్వు ఆ విధంగా కట్టుకోవటం, స్వాధీనపరుచుకోవటం నీకు చేతనైతే నువ్వే శ్రేష్ఠుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎన్నో వాటిని జయించాలనుకుంటాం, వీటిని జయించాలనుకోవటం. అన్నిటికంటే యేసు ప్రభువు చెప్పాడు, నేను లోకాన్ని జయించున్నాను, మీరు కూడా జయించండి. లోకాన్ని జయించిన విజయము విశ్వాసమే. దానికంటే ముందుగా నీ మనస్సుని నీవు జయించాలి. నీవైనా కానీ నేనైనా కానీ. మరొక మాట చెప్తుంది, దాన్ని నువ్వు ఎంత అణచాలనుకుంటావో అంతగా నీలో ఆలోచనలు విస్తరిస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకో. అది ఎంత విస్తరిస్తుందో నువ్వు అంత గట్టిగా దేవుని వాక్యంతో కట్టబడాలని కూడా గుర్తుపెట్టుకో. అవి ఎంతగా విస్తరిస్తున్నాయో అంతగా దేవుని వాక్యం చేత నువ్వు గట్టిగా కట్టబడాలి. కట్టబడకపోతే ముడివీదబడిన గోతంలో గనక గాలిపోయినట్లుగా, వ్యర్థమైనవన్నీ పోయి నివాసం చేసినట్లుగా నీ మనసులోకి అనేకమైన వచ్చి నివాసం చేస్తాయి. నీ మనసుని దేవుని వాక్యంతో కట్టుకోవాలి. నీ మనసు చుట్టూ దేవుని వాక్యం ఒక ప్రాకారంగా పెట్టుకోవాలి. అప్పుడు నీ మనసు అనే పురము పాడవదు, నీ మనసు అనే పట్టణము పాడవదు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ప్రాకారంగా పెట్టుకోవాలి, యేసు రక్తాన్ని ప్రాకారంగా పెట్టుకోవాలి. దాని కొరకు నువ్వేం చేయాలంటే వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి, రోదన చేయాలి. ఎందుకని? ప్రభువా, నేను ద్విమనస్కుడను, నాలో నుంచి పనికిమాలిన మాటలు వస్తున్నాయి, నాలో నుంచి ప్రార్థన కూడా వస్తుంది. దయచేసి ఇటు దౌర్భాగ్యపు స్థితిలో నుంచి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో ఏడవగలిగితే ఒకానొక దినాన దేవుని మహా కనికరి నీ మీదకి వస్తుంది. అప్పుడు నీ మనస్సు నీవు అదుపులో పెట్టుకుంటావు. ఎవరెవరినో అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. మాకు మొదట నీ మనస్సు నీవు అదుపులో పెట్టుకో. నీ మనస్సును అదుపులో పెట్టుకున్నప్పుడే దేవుని వాక్యం మీద తిన్నగా నిలపగలుగుతావు. లేకపోతే ఇక్కడ కూర్చుంటావు కానీ నీ మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. ఎక్కడెక్కడో సంచారం చేస్తే ఇక్కడ కూర్చుని మాటలు నీలో పనిచేయవు. దేవుని వాక్యం నిజంగా నీలో పనిచేయాలంటే, దేవుని యొక్క వాక్యం నీలో వేరుపారబడాలి అంటే ఏం చేయాలి? నీ మనసు అనే నడుముని కట్టుకోవాలి గట్టిగా. అప్పుడు తిన్నగా వాక్యం మీదే పెడతావు, తిన్నగా ఉపదేశం మీదే మనసు పెడతావు. చెప్పిన మాటలు చెప్పినట్లుగా నీకు ఈ మాటలన్నీ అర్థమవుతాయి. చాలామంది చెప్తారు అర్థం కాలేదు, వాక్యం జ్ఞాపకం ఉండట్లేదని. మనం తిన్నగా వింటే కదా, తిన్నగా మన మనస్సు నిలిపితే కదా. పాపానికి సంబంధించిన వేటి మీదైనా సరే తిన్నగా మనం మనస్సు నిలుపుతాం. మన కన్ను, మన చూపులు, మన ఆలోచనలు ఏమాత్రం పక్కకు పోకుండా తప్పించుకుంటాం. అర్థమవుతుందా? దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం ద్విమనస్కులం గనక, ఇష్టం ఉండదు గనక, ఏక మనస్సు లేదు గనక మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. కనుక ఆయన అంటున్నాడు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నీ మనసుని నువ్వు కట్టుకోవాలి. అది నీకు నాకు చేతగాని రోజున శ్రేష్ఠులంగా మనం మార్చబడలేం. దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, అవిశ్వాసి కావచ్చు, అన్ని జనులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి మనసును వాళ్ళు కట్టుకోవాలి. కట్టుకోకపోతే మనసు అదుపు లేనిది గనక అదుపు తప్పి, మతి తప్పి ప్రవర్తించి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తాం.
కనుక దేవుని వాక్యం అంటుంది, ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వాని కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు, శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం చేత మనం కట్టబడటానికి ఇది మొదలుకొని ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనం చేయటానికి తీర్మానం చేసుకుందాం. మన ప్రార్థనలో కూడా ప్రత్యేకంగా మన మనస్సు అదుపు చేయబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం.